ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. వాక్సిద్ధిని ప్రసాదించినటువంటి ఆ వాగ్దేవి అయిన శ్రీవానికి నమస్కరిస్తూ, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమః. భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్లు. ఈ గురు శబ్దంతో గురుధ్యానంతో ఆరంభించినటువంటి ఈ ప్రవచన కార్యక్రమానికి ముందుగా అందరికీ స్వాగతం తెలుపుతూ, గురువుని ధ్యానించుకుంటున్నామంటే అందుకు తగిన సందర్భం ఉండాలి కనుక గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈ గురుధ్యానంతో ఆరంభించానని ఇప్పటికే అందరూ కూడా గ్రహించి ఉంటారు. గురువు అనే శబ్దంలోనే ఎంతో చైతన్యం కలిగి ఉంటుంది అని చెబుతూ ఉంటాయి వేదాలు. ఎందుకయ్యా అంటే గురువు అనే అర్థంలోనే ఉందంట. గు అంటే చీకటి అని, రు అంటే తొలగించేది అని. అంటే ఏమిటంటారండి అంటే, గు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని రూపుమాపి మనకి జ్ఞానం అనే కాంతిని ప్రసాదించే వాళ్ళే గురువులు అని చెబుతూ ఉంటారు. అటువంటి గురువుల్ని స్మరించుకునే ఒక పుణ్యమైన దినంగా ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాం మనందరం కూడా. అంతటి గొప్ప గురు పౌర్ణమి ఏ విధంగా ఆవిర్భవించింది, దీని యొక్క విశిష్టత ఏమిటి, ఈ గురు పరంపరలో ప్రప్రథమంగా ఎవరెవరిని చెప్పుకుంటూ ఉంటారు, గురువు అంటే ఎవరు, మనం ఎవరిని గురువుగా స్వీకరించాలి, వారి నుంచి ఎటువంటి జ్ఞానాన్ని పొందాలి అనే విశేషాలన్నీ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ గురు పరంపరలో ప్రప్రథమంగా ఎవరిని చెప్పుకోవాలయ్యా అంటే, మన ఈ శ్లోకంలో స్మరించినట్టుగా గురువు అంటే బ్రహ్మ అన్నారు, గురువు అంటే విష్ణువు అన్నారు, గురువు అంటే మహేశ్వరుడు అన్నారు, గురువు అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మం అని చెప్పారు. అంటే గురువుని ఎవరిలో చూడాలయ్యా అంటే ఆ త్రిమూర్తి స్వరూపంగా భావిస్తున్నారు అని చెప్పారు కదండి వేదాల్లో. గురువు అంటే బ్రహ్మ అన్నారు. అంటే సకల సృష్టిని నెలకొల్పిన వాడు బ్రహ్మ గనక, ఆయనకే అంత జ్ఞానం ఉంది కనుక దాన్ని మనకి బోధించేవాడు బ్రహ్మే కనుక, ఈ మనువుల్ని సృష్టించిన వాడు కూడా ఆయనే కనుక ఆయన్ని మొదటి గురువుగా చెప్పారు. ఆ తర్వాత జగద్గురువుగా చెప్పినటువంటి వారు విష్ణువు మహేశ్వరుడు అన్నారు. ఎందుకయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసి మనందరికీ కూడా ఆది గురువు అయ్యాడు కదండి. అందుకని ఆయన్ని గురు స్థానంలో నిలబెట్టి గురుర్ విష్ణు అన్నారు. మరి గురుర్ మహేశ్వర అన్నారు ఎందుకయ్యా అంటే, ఆ ఆదిశంకరుడు ఆది గురువుగా చెబుతూ ఉంటారండి ఆయన్ని. సప్త ఋషులకి జ్ఞానోపదేశం చేసి జ్ఞానాన్ని అందించిన వాడు ఎవరయ్యా అంటే మూల సాక్షాత్తు శ్రీ మహేశ్వరుడు అని చెబుతూ ఉంటారు. చతుర్వేదాల్ని మనకి అందించిన వాడు వ్యాసుడు అంటారు. వ్యాసుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపంగా చెబుతూ ఉంటారు. అందుకనే ఈ ముగ్గురు ద్వారానే ఏదో ఒక రూపంలో మనం జ్ఞానాన్ని గ్రహించాము గనక మొదటి గురువులు ఎవరయ్యా అంటే గురుర్ విష్ణు, గురుర్ బ్రహ్మ, గురుర్ మహేశ్వర అన్నారు. మరి ఈ పరబ్రహ్మం ఎవరండి అంటే ఈ సకల సృష్టికి మొత్తానికి కూడా మూల పదార్థం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ స్వరూపానికి ఒక రూపం లేదు, ఒక నామం లేదు. అది పరాశక్తి స్వరూపం. శక్తి స్వరూపంగా మాత్రమే దాన్ని చెబుతూ ఉంటారు. ఈ త్రిమూర్తుల్ని సృష్టి స్థితి లయకారులుగా మన భావిస్తూ ఉంటే ఈ పరబ్రహ్మం
ఈ త్రిమూర్తుల్ని సృష్టించిన పరాశక్తి స్వరూపంగా చెబుతూ ఉంటారు. పరాశక్తి అనగానే అది ఒక రూపంతో వర్ణించగలిగేది కాదు, అది ఒక నిర్వచించగలిగేది కాదు. కనుకే అది ఒక శక్తి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాయి వేదాలు. అందుకనే దాన్ని పరబ్రహ్మం అన్నారు. బ్రహ్మం అంటే అది మనకి భ్రమింపజేస్తుంది తప్ప కనిపించే రూపం కాదు. అది ఒక మాయా స్వరూపంగా చెబుతూ ఉంటారు. అటువంటి స్వరూపం మనకి అన్నిటినీ కల్పిస్తూ అన్నిటినీ తెలియజేస్తూ ఉంది కనుక దాన్ని కూడా గురువుగా భావిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. గురువు అనే స్థానాన్ని ఎవరికి ప్రథమంగా కల్పించాలి అంటే, ఒక శిశువు జన్మించిన తర్వాత ఎవరినైతే అనుకరించి అన్ని విద్యలు నేర్చుకుంటుందో మొదటి గురువు వారే అవుతారంట. శిశువు ఎవరి నుంచి వస్తుందండి? పుట్టగానే తల్లిని చూస్తుంది. తల్లిని చూసి అన్ని అనుకరిస్తుంది కనుక ప్రథమ గురువు ఎవరయ్యా అంటే అది తల్లి మాత్రమే అని చెప్తారు. ఆ తర్వాత ఎవరిని చూసి ఎక్కువగా అనుకరిస్తారంటే అది తండ్రి, తర్వాత తోబుట్టువులు కనుక వారిని కూడా గురువు స్థానంలో పూజించవచ్చు అని చెబుతూ ఉంటాయి శాస్త్రాలు. అలాగే ఈ గురు పౌర్ణమి గురించి కానీ మనం చెప్పుకుంటూ ఉంటే, గురువు అనేది సృష్టిలో ఉన్నటువంటి రహస్యమేమీ కాదు, అది అందరికీ తెలిసినటువంటిదే. మనకి విద్యని అందించే ప్రతి ఒక్కటి కూడా గురువేని, ఆ గురువుని గౌరవించాలి అనే పద్ధతి మొదటి నుంచి ఉన్నప్పటికీ ఈ గురు పౌర్ణమి ప్రత్యేకించి వ్యాసుడి గురించి వచ్చింది అని చెబుతూ ఉంటారు. వ్యాసుడి గురించి గురు పౌర్ణమి రావటం ఏమిటండి అంటే, ఈ గురు పౌర్ణమి రోజు వ్యాసుడు జన్మించిన తిథిగా చెబుతూ ఉంటారు. ఇది వ్యాస పౌర్ణమిగా కూడా చెబుతూ ఉంటారు. ఎందుకయ్యా వ్యాసుడిని గురువు అంటున్నారు? ఆయన పుట్టినరోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటున్నారంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఈ వ్యాసుడు ఎవరయ్యా అంటే, ఈయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడుగా చెబుతూ ఉంటాయి వేదాలు. ఈ కృష్ణద్వైపాయనుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమే ఈ విధంగా అవతరించి వేదాలని విభజించి అష్టాదశ పురాణాలని మనకి అందించారు అని చెబుతూ ఉంటారు. ఇది తెలుసో తెలియకో వేదాలని రాసినది వ్యాసుడు అంటారు. కాదండి, అది ఒక పెద్ద అపశబ్దంగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే వ్యాసుడు అనేవాడు వేదాలని రచించలేదండి. వేదాలనేవి ఆ పరబ్రహ్మస్వరూపం అందించినటువంటివి. అవి ఎవ్వరూ కూడా సృష్టించినవి కావు. కానీ ఆ వేదం అనే పరబ్రహ్మ పదార్థం మనందరికీ అర్థమయ్యే విధంగా విభజించి మనకి అందించిన వాడు గురువు అయిన వ్యాసుడు అంటారు. వేదం అనేది ఉంది, కానీ ఆ వేదం అనేది ఎవరికి తెలుస్తుందండి? ఒక మందు ఏదో కనిపెట్టారు సైంటిస్టులు. అది డాక్టర్కి ఆ మందు ఏంటో, అది ఎలా పనిచేస్తుందో చెబితే కదా మనకి అందుతుంది, దాని యొక్క ఫలితం మనకి లభిస్తుంది. అలాగా ఆ మందుని మనందరికీ అర్థమయ్యే విధంగా, మనందరికీ బోధించే విధంగా చతుర్వేదాలుగా విభజించిన వాడు వ్యాసుడు అంటారు. అందుకే ఆ వ్యాస భగవానుణ్ణి గురువుగా పూజిస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే, మనం ఈరోజు చదువుకుంటున్న ఏ విద్యకైనా కూడా దాని అంతటికీ మూలం ఏదైతే ఉందో అది వేదము అంటారు. అటువంటి వేదాన్ని మనకు అర్థమయ్యే విధంగా చతుర్వేదాలుగా విభజించి వాటిని అష్టాదశ పురాణాలుగా మనకి అందించిన వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయన వ్యాసుడు కనుక ఆయన్ని ఆది గురువుగా పూజిస్తూ ఉంటారు. ఈ జీవుడనేవాడు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు అని చెప్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపంగా గురువుని స్మరిస్తూ ఉంటారు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు.
ఏ జీవికైనా కూడా మూలం ఎవరయ్యా అంటే ముందుగా తల్లిదండ్రులే అండి. ఆ తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఎవరికైనా కల్పించారే అంటే అది కేవలం గురువుకి మాత్రమే కల్పించారు. ఊకారశ్చ అంధకారస్తు రూకారస్తాన్నరోదకః అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురీవో న సంశయః. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గువు అంటే అంధకారం, చీకటి అని అర్థం. రువు అంటే తొలగించటము అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరకు ఆలవాలంగా మన భారత సంస్కృతి ఉంది అని చెబుతూ ఉంటారు. గురువు అంటే ఏ విధంగా ఉండాలి అని చెప్తే, శిష్యుడికి గురువు ఎప్పుడూ కూడా దైవ సమానంగా ఉండాలంట. మరి గురువుకి శిష్యుడు ఎలా ఉండాలయ్యా అంటే సాక్షాత్తు వారు కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండాలంట. ఆ విధంగా ఉన్నవారు చక్కని గురువుగా ఉంటారు అని, వారిని అసలైన గురువుగా పూజించాలి అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. పూర్వం ఈరోజు మనకున్నట్టుగా ఈ యూనివర్సిటీలు, ప్రీ స్కూళ్ళు, స్కూళ్ళు ఇవ్వండి. అప్పుడు ఏదైనా విద్యని అభ్యసించాలంటే ఎంత పెద్దవారైనా కూడా గురుకుల విద్యని అభ్యసించాల్సిందే. ఆ గురుకులం అంటే అది కూడా ఎక్కడ ఉంటుందండి అంటే, రాజుగారి పుత్రుడు కదా, రాజు దగ్గరే ఏదో ఒక గురువు వచ్చేసి క్లాసులు చెప్పిపోతాడు, హోమ్ ట్యూషన్ చెప్తాడు అనుకుంటే లేదండి. ఎంతటి వారైనా కూడా ఆ గురుకుల సేవ చెయ్యాల్సిందే. అక్కడ మాత్రమే విద్యను అభ్యసించాలి అని చెప్పేవాళ్ళు. తారతమ్య భేదాలు ఏవీ లేకుండా అందరూ కూడా శిష్యులు సమానంగా ఉంటూ గురువు దగ్గర విద్యను అభ్యసించేవారంట. ఆ విధంగా అభ్యసించేటప్పుడు ఆ గురువుని సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా భావిస్తూ కొలుస్తూ వారి దగ్గర విద్యను పొందేవారంట. మరి గురువు కూడా ఏమన్నా వేరే విధంగా ఉంటారంటే కాదండి. వారి కన్నబిడ్డల్ని ఏ విధంగా అయితే చూసుకుంటున్నారో ఈ శిష్యుల్ని కూడా అదే విధంగా భావిస్తూ చూస్తూ వాళ్ళకి చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండేవారంట. అటువంటి గురు పరంపరని పూజిస్తూ వారిని గౌరవిస్తూ ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటూ ఉండటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారంగా చెబుతూ ఉంటారు. ఈ గురు పౌర్ణమి నాడు గురువుల్ని సాక్షాత్తు ఆ త్రిమూర్తి స్వరూపులుగా పూజించటం వల్ల, వారిని స్మరించటం వల్ల ఆ త్రిమూర్తుల్ని అర్చించినటువంటి పుణ్యఫలం మనకి లభిస్తుంది అని శాస్త్రాలు వల్లిస్తూ ఉన్నాయి. మరి ఈ గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామండి అంటే, ఆదియోగి ఆది గురువు అయిన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకి జ్ఞానబోధం చేశాడని శివపురాణం చెబుతూ ఉంది. ఇందాక మనం చూసుకుంటే వ్యాస మహర్షి జన్మించిన తిథి ఈ వ్యాస పౌర్ణమిగా చెబుతూ ఉన్నాం. దాన్నే గురు పౌర్ణమి అన్నారు అని చెప్పాం. కానీ అంతకి ముందే ఆది గురువుగా చెప్పేటువంటి పరమేశ్వరుడు ఈ సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞానబోధ చేశాడంట. ఆ విధంగా శివపురాణంలో చెబుతూ ఉన్నారు. ఆ రోజు ఏ రోజు అయ్యా అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఆ విధంగా జరిపించారంట. కనుకనే ఆ తిథిని పురస్కరించుకొని ఆ శంకరుణ్ణి ఆది గురువుగా భావిస్తూ పూజించేవారంట. ఆ విధంగా ఈ గురు పౌర్ణమి అనేది ఏర్పడింది అని చెబుతూ ఉంటారు. ఈ పరంపర అనేది అక్కడితో ఆగలేదంట, అది కొనసాగుతూ వస్తూ ఉన్నది అని చెబుతూ ఉంటారు. ఇదే ఆషాఢ పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామి వారు వారి యొక్క శిష్యులకి జ్ఞానబోధ చేసిన రోజుగా కూడా చెబుతూ ఉంటారు. అలాగే ఆ వ్యాస మహాముని ఈ రోజునే సత్యవతి శాంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన అదే రోజున వేదాలని ఋగ్ యజుర్ సామ అథర్వణ వేదాలుగా విభజించాడని చెబుతూ ఉంటారు. ఈ పుణ్య విశేషాలన్నీ పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజునే గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం మనందరం కూడా.
గురు పౌర్ణమి అంటే చెప్పుకున్నామండి. ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదంటే గురు పూజోత్సవం జరిపి గురువులని సత్కరించుకోవాలి అని చెబుతూ ఉంటారు. గురువులంటే ఎవరండి? మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ మనకి చక్కని జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వారు గురువులు. అటువంటి గురువుల్ని ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళని చక్కగా సత్కరించుకోవాలంట, వాళ్ళని గౌరవించుకోవాలి అని చెబుతూ ఉంటారు. మనకి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించినటువంటి గురువుల్ని కానీ, మనకి ఈ అజ్ఞాన తిమిరాల్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించిన వారిని గురువుగా పూజించాలి అని చెబుతూ ఉంటారు. గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎటువంటి వాడు? ఎటువంటి వాడిని గురువుగా గౌరవించాలి అనే విషయాలు కానీ మనం చూసుకుంటే, దీనికి ఒక పురాణ ఇతిహాసాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి. మనం గురువుల గురించి మాట్లాడుకుంటే మన పురాణ ఇతిహాసాల ప్రకారం గురువుని ఎవరనేవారండి అంటే, దేవతలు వారి గురువుగా బృహస్పతిని పూజించేవారు. అలాగే రాక్షసులు వాళ్ళ గురువుగా శుక్రాచార్యులు వారిని పూజించేవారు. మరి వీళ్ళిద్దరిలో గురువు అని ఎవరిని అన్నారు అంటే, మన నవగ్రహాల్ని కానీ చూసుకుంటే నవగ్రహాల్లో గురుగ్రహం శుక్రగ్రహం రెండు కూడా ఉన్నాయండి. వీళ్ళని గ్రహాలుగా కూడా నెలకొల్పారు అని చెబుతూ ఉంటారు. మరి ఈ గురుగ్రహం ఎవరయ్యా అంటే, సాక్షాత్తు ఆ బృహస్పతి వారినే గురుగ్రహంగా పూజిస్తున్నాం. ఆ వారినే ఒక గురుగ్రహంగా నెలకొల్పారు అని చెబుతూ ఉంటారు. అలాగే రాక్షసులకి ఆచార్యుడైనటువంటి శుక్రాచార్యులు వారిని శుక్రగ్రహంగా చెబుతూ ఉన్నారు. మన జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీరి యొక్క ఫలితాలు మన యొక్క జీవితం పైన ఏ విధమైన ఎఫెక్ట్స్ చూపిస్తాయనేది బాగా వివరంగా చెబుతూ ఉంటారు. గురువు అనేవాడు ఎవరండి? సన్మార్గాన్ని సూచించేవాడిని గురువు అంటారు. మరి బృహస్పతి ఏం చేశాడయ్యా అంటే, దేవతలకు యజ్ఞయాగాదాల గురించి చెప్పి జనుల్ని ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా అనుగ్రహించాలి, శుభసూచికలు శుభగ్రహ అనుగ్రహాలు ఎలా ఉండాలి అన్నీ కూడా బృహస్పతి వారు వివరించి వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడిపించారు. మరి శుక్రాచార్యులు వారండి అంటే వారు కూడా గొప్ప గురువే, కాదనడం అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మంచి వైపు నడిచిన వారు బృహస్పతి అయితే, చెడు వైపు నడిచిన వారు శుక్రాచార్యులు వారు అంటారు. ఆయన ఏం చేశాడయ్యా? చెడుని పాటిస్తూ చెడు మార్గంలో నడిచేటువంటి రాక్షసులకి మార్గాన్వేషణని చూపించాడు. ఆయన వాళ్ళందరినీ కూడా చెడు వైపు నడిపిస్తూ ఆ విధంగా దేవతలపై ఎలా యుద్ధాలు చేయాలి, వాళ్ళని ఎట్లా పరాభవించాలి అనేవి ఉపదేశిస్తూ వచ్చాడు శుక్రాచార్యుల వారు. ఏం చూసినా కూడా మనం ఏ దేవతల యుద్ధం చూసినా ఇంద్రుణ్ణి ఎవరు జయించడానికి ప్రయత్నించారయ్యా అంటే మొత్తం చేసిందంతా కూడా ఈ రాక్షసులే అని చెబుతూ ఉంటారు. ఈ రాక్షసులకి ఆ మార్గాన్ని చూపించింది ఎవరయ్యా అంటే వారు గురువైన శుక్రాచార్యులు వారు. వాళ్ళకి తపశ్శక్తి, ఎవరిని పూజించాలి, ఎవరి ద్వారా ఏ వరాలు పొందాలి, ఆ వరాలని ఏ విధంగా వినియోగించాలి అన్నీ ఉపదేశించింది ఎవరయ్యా అంటే శుక్రాచార్యుడు వారు. మరి బృహస్పతి గారు ఏం చేశారయ్యా అంటే సన్మార్గంలో ఏ విధంగా నడవాలి, ఇటువంటి రాక్షసుల్ని ఏ విధంగా సంహరించాలి, ఎవరి అనుగ్రహాల్ని ఏ సమయంలో ఏ విధంగా పొందాలి అనేవన్నిటిని కూడా సూచించినవాడు బృహస్పతి. మనుషుల్ని సన్మార్గంలో నడిపించేవాడిని సరైన గురువుగా చెబుతూ ఉంటారు. అందుకనే ఆ గురుస్థానాన్ని, ఆ పీఠాన్ని బృహస్పతికి అందించారు. అందుకే నవగ్రహాల్లో మనం చూసుకుంటే గురుస్థానం ఎవరికి ఇచ్చారయ్యా అంటే సాక్షాత్తు బృహస్పతికే ఇచ్చారు. అందువల్లే మనం గురువుని పూజించాలి అంటే ఆ అర్హత ఎవరికి కలిగి ఉంటుందయ్యా అంటే ప్రతి ఒక్క స్కూల్లో టీచరో లేకపోతే కాలేజీలో మనకి క్లాసులు చెప్పిన వాళ్ళు అందరూ కూడా గురుస్థానం పొందలేరండి. మనకి సన్మార్గాన్ని ఉపదేశించి
సరైన దిశని నెలకొల్పి ఈ విధంగా అభివృద్ధి చెందుతావు నాయన అని చెప్పి మీ అభ్యున్నతికి కృషి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు అసలైన గురువులు. వాళ్ళ గురువులే అయి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదంటే మీకు సరైన సన్మార్గాన్ని ఉపదేశించి సరైన సమయంలో సహకరించిన పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, లేదంటే మీకన్నా వయసులో చిన్నవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. కాకపోతే మీకు సరైన సమయంలో ఆ మార్గాన్ని చూపి సరైన ఉపదేశం చేసిన వారు ఎవరైనా సరే వారిని గురువుగా భావించవచ్చు అని చెబుతూ ఉంటాయి శాస్త్రాలు. అదేమిటండి, మనకన్నా వయసులో చిన్నవాళ్ళని కూడా గురువుగా చెప్తూ ఉన్నారు. అది ఎలా సాధ్యం అంటే, దీనికే మనం పురాణాల్లో కొన్ని చూసుకుంటే, శివపురాణంలో కార్తికేయుడు ఎవరండి? చిన్నవాడే కదా, శంకరుడు కుమారుడు కదా. ఈ కార్తికేయుడే సాక్షాత్తు శంకరుడికే బ్రహ్మోపదేశం చేశాడు అని చెప్తూ ఉంటారు. ఆయన అన్నీ మర్చిపోయి విద్య అంతా కూడా జ్ఞానాన్నంతా కోల్పోయిన సమయంలో ఆయనకి జ్ఞానోపదేశం చేశాడు అంటారు. అందుకే ఆ కుమారస్వామిని ఆది గురువుకే గురువుగా చెబుతూ ఉంటారు. మరి ఆయన వయసులో చిన్నవాడు కదండి, తండ్రికి ఉపదేశం చేశాడు. అలా అని చిన్నవాడు కదా అని వదిలేశారా? కాదు, ఆయనకి కూడా గురుస్థానాన్ని కల్పించారు. అలాగే మనం చూసుకుంటే విఘ్నేశ్వరుడు కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి గురుతుల్యంగా భావిస్తూ ఉంటాడు. ఎందుకయ్య అంటే కుమారుడికి కుమార గురువు అనే నామాన్ని వినాయకుడికి అందించారంట. ఎందుకయ్యా అంటే కుమారస్వామికి జ్ఞానాన్ని అందించిన వాడు వినాయకుడు అని చెబుతూ ఉంటారు. ఏమి విధమైన జ్ఞానాన్ని అందించాడయ్యా కుమారస్వామికి వినాయకుడు అంటే, గణాధిపత్యం కోసం ఒకానొక సమయంలో ఈ వినాయకుడికి కుమారస్వామికి పరీక్ష పెట్టారంట పార్వతీ పరమేశ్వరులు. ఆ పరీక్షని జయింపడానికి ముల్లోకాల్ని తిరిగి దివ్య తీర్థాలన్నిట్లో కూడా స్నానం ఆచరించి రావాలి అని ఒక నిబంధనని పెట్టారంట ఈ పార్వతీ పరమేశ్వరులు. అప్పుడు ఈ కుమారస్వామి ఎంతో లాఘవంతో తన యొక్క నెమలి వాహనం పైన వెళ్తూ అన్ని తీర్థాల్లో స్నానం ఆచరించి నేనే ముందు రాగలుగుతాను, నేను చక్కగా కండ కలిగి ఉన్నాను, కానీ మా అన్నయ్య అలా లేడే, చాలా లావుగా ఉన్నాడు, ఆయనకి ఇక్కడి నుంచి ఇక్కడికి నడవడానికే భుక్తాయాసం వస్తూ ఉంటుంది, కనుక ఈ గణాధిపత్యం నాకే లభిస్తుంది అని చెప్పి భావించి తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళాడంట. కానీ వినాయకుడు బుద్ధి కుశలతో ఆలోచించి ఆ సృష్టి మొత్తం కూడా ప్రకృతి పురుషులైన పరమేశ్వరులుగానే తలచి వారిరువురికి ప్రదక్షిణ చేశాడంట. 3 మార్లు ప్రదక్షిణ చేసేసరికి కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఆయన కంటే ముందు ఆ తీర్థాలన్నింటిలో కూడా స్నానం ఆచరించి వస్తున్నది వినాయకుడుగా కనిపించాడంట. దానితో కుమారస్వామి వచ్చి ఇది ఎలా సాధ్యమైనది అని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి అడగగా అప్పుడు విఘ్నేశ్వరుడు చెప్పాడంట, ఈ సకల సృష్టి మొత్తం కూడా సాక్షాత్తు ప్రకృతి పురుషులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్లోనే లీనమై ఉన్నది కదా, అటువంటి వీరికి ప్రదక్షిణ చేస్తే ఆ ముల్లోకాలకు కూడా ప్రదక్షిణ చేసినటువంటిదే కనుక ఆ తీర్థాల ఇక్కడికి కూడా నేను వెళ్ళలేదు, వారిని స్మరిస్తూ ఇక్కడే నేను వారి ఇరువురికి ప్రదక్షిణ చేశాను, అందువల్ల నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కల్పించాను అని చెప్పేసి ఆ దివ్య రహస్యాన్ని కుమారస్వామికి ఉపదేశించాడంట గణేశుడు. అందువల్ల కుమారస్వామి ఆయన్ని కుమార గురువుగా చెబుతూ ఉంటారు. ఆ విధంగా శివపురాణంలో చెబుతూ ఉన్నారు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత వర్ణిస్తూ పురాణాల్లో ఒక ఇతిహాసం గురించి చెప్తూ ఉంటారు. పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుడి పేరు వేదనిధి అంట. ఆయన సతీమణి పేరు వేదవతి అని చెప్తున్నారు. వీరిరువురు కూడా చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి శ్రద్ధలతో జ్ఞానం కలిగి జీవించేవారంట.
కానీ వీరికి సంతాన భాగ్యం లేక ఎన్నో నోములు నోచినా కూడా ఆ ఫలితం లభించలేదంట. వాళ్ళు ఎన్నో వ్రతాలని ఆచరించారంట. ఒకనాడు ఈ వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానుడు రహస్యంగా గంగానదికి స్నానం ఆచరించడానికి వస్తాడు అని తెలిసిందంట. దానితో ఎలాగైనా సరే ఆ మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచి 1000 కళ్ళతో గమనిస్తూ ఉండేవాడంట. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షు రూపం ధరించినటువంటి వాడై ఆ వ్యాస మహర్షి స్నానం ఆచరించడానికి వచ్చాడంట. అది గమనించినటువంటి ఈ వేదనిధి వెంటనే వారి పాదాలని పట్టుకొని వదలకుండా ప్రాధేయపడుతూ ఉన్నాడంట. కానీ ఆ భిక్షు రూపంలో ఉన్నటువంటి ఈ వ్యాస మహర్షి చీదరించుకొని కసురుకుంటూ ఉన్నాడంట. అయినా సరే ఆయన పట్టిన పట్టు వదలకుండా, ఆయన పాదాలని వదలకుండా ఈ విధంగా చెబుతూ ఉన్నాడంట. అయ్యా, మీరు వ్యాస మహర్షి అని నేను గ్రహించాను, దయచేసి నన్ను అనుగ్రహించండి అన్నాడంట. దీనితో ఆ వ్యాస మహర్షికి ఆయన మీద జాలి కలిగి, సరే నాయనా, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగారంట. వేదనిధి, స్వామి, రేపు నా తండ్రి గారి పితృకార్యం, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలను అని వేడుకున్నాడంట. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తూ సరేనాయనా, అలాగే వస్తాను అని చెప్పి వెళ్ళారంట. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నటువంటి ఈ వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతాన్నింటినీ కూడా వివరించాడంట. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వ్యాస మహర్షి వారు ఆ దంపతులు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చారంట. వారు కూడా సాధారణంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజించారంట. అనంతరం దేవతార్చనకు తులసీ దళాలు, పువ్వులు సిద్ధం చేశారంట. వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలని సిద్ధం చేసి శ్రద్ధావిధులతో విధి విధానంగా నిర్వహించారంట. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారంట. వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడినటువంటి ఆ మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నాడంట. దానికి వారు, ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు స్వామి, అందుకు మార్గం చూపించండి అన్నారంట. దానికి వ్యాస భగవానుడు, త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్రులు సంతతిగా కలుగుతారు అని ఆశీర్వదించాడంట. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో అంత్యమున విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగారని చెబుతూ ఉంటారు. ఆనాటి నుంచి ఆ పుణ్యదినాన్ని గురు పౌర్ణమిగా పూజిస్తూ ఉన్నారని, అదే గురు పరంపరలో అలాగ కొనసాగుతూ వస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. వేదవ్యాసుడు మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళంతటికీ గురువుగా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా వ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ని వేదవ్యాసుడుగా పిలవటం ప్రారంభించారు. అందుకని ఆయన్ని ప్రథమ గురువుగా భావిస్తూ అందరూ కూడా ఆనాటి నుంచి వ్యాస పౌర్ణమినే గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నారు అని చెబుతూ ఉంటారు. గురువుల గురించి చెప్పుకున్నాం కదండి. మరి ఈ గురు పరంపర గురించి మనం చూసుకుంటే భారతీయ సంస్కృతిలో గురువులకి ప్రత్యేక స్థానం ఉంది. యోగ సాంప్రదాయంలో పరమశివుణ్ణి ఆదియోగిగా చెబుతూ ఉంటారు. గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు అంట. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరుకం నుంచి నాదం, శబ్దం పుట్టింది అని చెబుతూ ఉంటారు. నాదం నుంచి వేదం పుట్టిందంట. ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఉపదేశించాడు అని చెబుతూ ఉంటారు. శివకేశవులకి భేదం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణములుగా చెబుతూ ఉంటారు. కనుక శివుడి నుంచి విష్ణువుకి అందినది, విష్ణువు నుంచి బ్రహ్మకి అందినదంట. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టిని సృష్టించాడు అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత వేదాన్ని బ్రహ్మదేవుడు
తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడంట. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు అని ఈ విధంగా గురు పరంపర కొనసాగింది అని చెబుతూ ఉంటారు. ఈ మధ్యలోనే చాలా యుగాలు గడిచిపోయాయంట. అనేక మంది ఈ మహాజ్ఞానాన్ని ఉపదేశించబడింది, కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడు కూడా గ్రంథస్థం కాలేదంట. గురువుల ద్వారా విని నేర్చుకునేవారంట. అందుకే వేదానికి శృతి అని పేరుగా ఉండేదంట. మొదట్లో వేదం అనేది ఒకటిగానే ఉండేది, కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్, బుద్ధి, జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని ఆ వేదవ్యాసుల వారు దీన్ని విభజించి 4 వేదాలుగా మనకి అందించారు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా వేదాన్ని విభజించిన వారిగా వ్యాస మహర్షి వారిని వేదవ్యాసుడుగా చెబుతూ ఉంటారు. ఆ విధంగా గురు సాంప్రదాయం కొనసాగుతూ మనందరికీ ఈ వేదాన్ని విభజించి అందించినటువంటి వ్యాస మహర్షే మనకి గురువుగా భావిస్తూ మానవులందరూ కూడా ఆ గురుస్థానాన్ని ఆయనకి కల్పించి ఆయన్ని పూజిస్తూ ఆయన జన్మించినటువంటి ఈ తిథిని, ఆ వేదాలని విభజించినటువంటి ఈ పౌర్ణమి రోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటూ గురువుల్ని గౌరవిస్తూ వస్తూ ఉన్నారు. అలా పరంపర కొనసాగుతూ నేటికి కూడా మనకి జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి ఒక్కరిని కూడా ఈ గురుస్థానంలో నెలకొల్పి గౌరవించడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. మరి ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలండి, ఎటువంటి పూజా విధానాన్ని నిర్వహించాలి అంటే దీనికి కూడా కొంతమంది కొన్ని విధానాలు చెప్పారండి. దాన్ని ఏం చేయాలి అంటే, ఈ వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుడిని పూజించాలంటే ఒక కొత్త అంగవస్త్రాన్ని తీసుకొని దాన్ని భూమి మీద పరిచి దానిపైన బియ్యం పొయ్యాలంట. ఆ బియ్యంపై నిమ్మకాయలు ఉంచి తారు, శంకరులు, అతిని 4 శిష్యులు వచ్చి దాన్ని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికడు చొప్పున తన ఇళ్లలో బియ్యంలో కలుపుతారట. ఆ బియ్యం కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం అని, నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచికగా, బియ్యం నిమ్మపళ్ళుని లక్ష్మీ కటాక్ష చిహ్నంగా దాచుకుంటూ ఉంటారంట. దక్షిణాదిన కుంభకోణంలో, శృంగేరిలో, శంకరమఠంలో ఈ వ్యాస పౌర్ణమిని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. మరి మనంతరం ఏం చేయాలి అంటే, ఏదో గొప్పగా పూజలు పునస్కారాలే చేయాల్సిన అవసరం లేదండి. మీకు సన్మార్గాన్ని చూపించినటువంటి వారు ఎవరైతే మీకు ఆ సమయంలో గుర్తుస్తారో వారిని గౌరవించుకోవటమే ఈ గురు పౌర్ణమి యొక్క ఉద్దేశం. కుదిరితే వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళని సత్కరించో, వాళ్ళకి తగిన సహాయం ఏదైనా చేయగలిగితే అది చేయటం ద్వారానో ఆ గురువుల్ని గౌరవించే పద్ధతిని మనం కూడా కొనసాగిస్తూ మన తర్వాత తరాల వారికి అందించే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.